హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే నోట్బుక్ ఎల్ఎం ట్యుటోరియల్ అనమాట. సో ఈ వీడియోలో ఈ నోట్బుక్ ఎల్ఎం ఎట్లా యూస్ చేయాలి, దీని యూస్ కేసెస్ ఏంది, సో ఇది మన తెలుగు ఆస్పిరెంట్స్ అంటే తెలుగు కమ్యూనిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు, ఇంకా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఎవరన్నా కానీ వాళ్ళకి ఎట్లా యూజ్ అవుతుంది, ఇంకా ప్రిపరేషన్ ఏదైనా కానీ జేఈ, నీట్, టీజీపీఎస్సి, యూపీఎస్సి, సో హోల్ థింగ్ ఎట్లా ఈజీ అవుతుంది అనేది చూపిస్తా. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది ఒక గోల్డ్ మైన్ లెక్క మీకు. సో నౌ లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం ఇట్లా ఓపెన్ చేసినప్పుడే మనకు క్రియేట్ నోట్బుక్ అని వస్తుంది. సో ఆ క్రియేట్ నోట్బుక్ అంటే ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇట్లా వచ్చిన తర్వాత మీకు ఇట్లా మూడు కనిపిస్తాయి. ఒకటి గూగుల్ డ్రైవ్ది, ఇంకోటి లింక్ది, ఇంకా పేస్ట్ టెక్స్ట్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే వెబ్సైట్ లింక్ పేస్ట్ చేస్తే మనకు నోట్స్ వస్తుంది, ఇంకా యూట్యూబ్ పేస్ట్ చేస్తే కూడా నోట్స్ వస్తుంది. సో వేరియస్ థింగ్స్ అనమాట. సో మనం ఇప్పుడు ఫాస్ట్గా ఏం చేద్దామంటే వెబ్సైట్ నుంచి ట్రై చేద్దాం. సో ఫస్ట్ వెబ్సైట్, ఇప్పుడు మనకు ఆస్పిరెంట్స్ ఉంటారు, వేరియస్ ఆస్పిరెంట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన, కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇన్సైట్స్ ఐఏఎస్. సో దీన్ని నేను ఏం చేస్తా అంటే ఐ జస్ట్ షేర్, ఓకే, కాపీ. సో ఇది ఇంగ్లీష్లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ పోయి నేను పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే అదొక మ్యాజిక్ అవుతుంది. చూడండి ఒక్క నిమిషం. సో ఇదనమాట మనకు డైరెక్ట్గా ఇట్లా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఇక్కడ ఒక ఆడియో ఓవర్వ్యూ అని వచ్చింది, ఇక్కడ మైండ్ మ్యాప్ అని వచ్చింది. సో ఈ ఆడియో ఓవర్వ్యూ ఏంటంటే మనం ఇప్పుడు జనరల్గా పాడ్కాస్ట్ వింటాం కదా మనం యూట్యూబ్లో, ఆ పాడ్కాస్ట్ లెక్క ఇద్దరు పర్సన్స్ డిస్కషన్ చేస్తుంటారు అనమాట, అంటే మనం ఇచ్చిన వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ని. సో దానిలో ఇంకా వేరియస్ ఉన్నాయి, అవి నేను దీని తర్వాత చెప్తా. సో ఇక్కడ మైండ్ మ్యాప్ ఉంది. సో ఈ మైండ్ మ్యాప్ ఏంటంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, సో ఆ మైండ్ మ్యాప్ అనేది జనరేట్ అవుతుంది అనమాట ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి. సో దానివల్ల మనకి ఏంటంటే ఏ ఎగ్జామ్ అన్నా కానీ మనం ఈజీగా రివైజ్ చేయొచ్చు. సో దాన్ని ఇప్పుడు మనం మైండ్ మ్యాప్ని జనరేట్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఆడియో ఓవర్వ్యూ కూడా ఉంది. సో ఈ ఆడియో ఓవర్వ్యూని కూడా జనరేట్ చేద్దాం. సో ఈ టూ థింగ్స్ అనమాట. సో అంతవరకు మనం ఏం చేద్దామంటే వీ కెన్ ఆల్సో పేస్ట్ ద యూట్యూబ్ లింక్. సో ఇది ఆండ్రీ హ్యూబర్మ్యాన్ అనమాట. సో ఆండ్రీ హ్యూబర్మ్యాన్ అంటే ఒక న్యూరో సైంటిస్ట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆయన ఒక వీడియో లింక్ తీసుకున్నా నేను, అంటే మనం ఆర్టికల్ లింక్, వెబ్సైట్ లింక్ పేస్ట్ చేయొచ్చు, ఇంకా యూట్యూబ్ లింక్ పేస్ట్ చేయొచ్చు కదా, అట్లా అనమాట. సో నేను ఆ వీడియో లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో అదనమాట, అవైతే జనరేట్ అవుతున్నాయి, కొంచెం వెయిట్ చేద్దాం. సో మన మైండ్ మ్యాప్ అయితే రెడీ అయిపోయింది. సో ఇదనమాట మనకు కరెంట్ అఫైర్స్ 10 జూలై 2025 అయితే వచ్చింది. సో ఇది ఎంత మంచిగా సెగ్రిగేట్ చేసిందో ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ మనకు జిఎస్ పేపర్ 2, నెక్స్ట్ జిఎస్ పేపర్ 3, ఇంకా కంటెంట్ ఫర్ మెయిన్స్ ఎన్రిచ్మెంట్. సో అక్కడ ఏవేవైతే ఉన్నాయో దాన్ని మంచిగా అంటే సబ్ కేటగరైజ్ చేసింది. తర్వాత మనకు పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ రిపోర్ట్, ఇంకా వాట్ ఇట్ ఈస్. సో ఇంత మంచిగా డిరైవ్ చేసింది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నేషనల్ లెవెల్ స్టూడెంట్స్ అసెస్మెంట్ అనే దగ్గర డౌట్ వచ్చింది, నీకు అర్థం కాలేదు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే డైరెక్ట్ ఇది క్లిక్ చేసేస్తావు. క్లిక్ చేసేస్తే ఏమవుతుంది, సో ఇప్పుడు మనకు డైరెక్ట్గా అదేందో జస్ట్ అదొక్కటి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో దాని కాంటెక్స్ట్ ఏందని సో ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇదేంటంటే పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ రిపోర్ట్కి సంబంధించింది, ఇది ఒక ఆపరేటింగ్ ఫ్రేమ్వర్క్ అన్నట్టు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తుంది కదా. సో అదనమాట. సో నెక్స్ట్ మనం యూట్యూబ్ చేసినాం కదా, యూట్యూబ్ వీడియో. సో ఇంకోటి బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు 2 సోర్సెస్ ఆర్ కరెంట్ అఫైర్స్ ఒకటి, ఇంతకుముందు మైండ్ మ్యాప్ చేసినాం. సో ఇప్పుడు ఇది ఉంది కదా, సెలెక్ట్ది ఇది ఆఫ్ చేయవచ్చు. సో ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్ తీసేసి ఓన్లీ యూట్యూబ్ది సెలెక్ట్ చేసుకొని, సో ఇప్పుడు మైండ్ మ్యాప్ అనేది జనరేట్ చేస్తా. ఒక్క నిమిషం, మైండ్ మ్యాప్ జనరేట్ చేస్తా. సో ఇప్పుడు దాని మైండ్ మ్యాప్ కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు లాస్ట్ వరకు ఉంటే మీకు ఇంకొక బెస్ట్ థింగ్ చూపిస్తా ఫర్ తెలుగు ఆర్ ఎనీ లాంగ్వేజ్ ఆస్పిరెంట్స్కి దీన్ని ఎట్లా మార్చుకోవచ్చు అనేది. సో లాస్ట్ వరకు ఉండండి. సో ఎంబడే మనకి ఇది అయితే వచ్చేసింది అనమాట. సో ఈ వీడియో ఆర్ ఆండ్రీ హ్యూబర్మ్యాన్ది నేను అదే ఇంతకుముందు పెట్టిన వీడియో దేని గురించి డిస్కస్ చేస్తుందంటే స్ట్రెస్, టెస్టోస్టెరాన్, అగ్రెషన్ అండ్ మోటివేషన్. దానిలో 4 సబ్ టాపిక్స్ ఏంటంటే స్ట్రెస్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, బ్రెయిన్ సిస్టమ్స్ అండ్ బిహేవియర్. సో ఇప్పుడు మనం టెస్టోస్టెరాన్ పోతే మనకు కామన్ మిస్కన్సెప్షన్స్ ఏమేమి ఉన్నాయి,
సో దానికి ఇంకా డజంట్ కాజ్ అగ్రెషన్, ఇంకా యాక్చువల్ ఎఫెక్ట్స్, సో ఇట్లా వేరియస్ థింగ్స్ అనమాట. సో ఈ మైండ్ మ్యాప్ థింగ్ అనేది బెస్ట్ థింగ్ అనమాట ఫర్ ద రివిజన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి మనకి ఇక్కడ కన్వర్జేషన్ పాడ్కాస్ట్ది ఏమంటారు జనరేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ స్టడీ గైడ్స్ ఇవి ఉన్నాయా, ఇది బ్రీఫింగ్ టాక్ అంటే మనం ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏమంటారు స్ట్రెస్ ఈ ఆండ్రూ హ్యూబర్మన్ది సెలెక్ట్ చేసినాం కదా, దాని యొక్క డాక్యుమెంట్ యొక్క బ్రీఫ్ అనేది వస్తుంది, అంటే ఎంత అంటే రివిజన్ కోసం అనమాట. సో చూడొచ్చు. సో ఇక్కడ దాని బ్రీఫ్ ఆండ్రూ హ్యూబర్మన్ ల్యాబ్ పాడ్కాస్ట్ స్ట్రెస్ అండ్ హార్మోన్స్, ఇంకా డ్యూయల్ నేచర్ ఆఫ్ స్ట్రెస్, టెస్టోస్టిరాన్, మిస్అండర్స్టూడ్ వాల్యూమ్ నోబ్. సో ఇట్లా అనమాట. సో ఇంకోటి జస్ట్ వెయిట్. ఇంకా మనకు ఎఫ్ఏక్యూస్ అంటే క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు జనరల్గా మనము ఫ్రీక్వెంట్గా ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఆ వీడియో నుంచి ఆర్ ఎనీథింగ్. సో దాన్ని కంపైల్ చేసి మనకు ఇక్కడ ఏ క్వశ్చన్స్ రావచ్చు, ఏ క్వశ్చన్స్ అడగవచ్చు అనేది ఇదనమాట ఎఫ్ఏక్యూది. టైమ్ లైన్ ఏంటంటే ఆ వీడియోలో టైమ్ లైన్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇది, సెకండ్ ఇది. ఈ టైమ్ లైన్ అనే టూల్ అనేది మనకు బేసికల్గా ఇప్పుడు మీరు ఎవరైనా టీజీపీఎస్సీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉంటే ఈ టైమ్ లైన్ అనేది మనకు బేసికల్గా హిస్టరీకి చాలా ఉపయోగపడుతుంది. ఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏవైతే బైలాటరల్ రిలేషన్స్, మల్టీలాటరల్ రిలేషన్స్ ఉంటాయో దానికి, ఇంకా తెలంగాణకు అయితే మన తెలంగాణ మూమెంట్కి, తెలంగాణ హిస్టరీకి వెరీ యూస్ఫుల్. ఇంకా సో అంతలోపు మనకి ఇక్కడ పాడ్కాస్ట్ వచ్చిందా, సో ఇది అనేది వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. దీనిలో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే, Welcome back to the deep dive. Today we're going to really dig into a fantastic AI payment system plus talks on. సో అదనమాట, ఇట్లా వాళ్ళు పాడ్కాస్ట్ చేస్తుంటారు. ఇంకా దీనిలో బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇంటరాక్టివ్ మోడ్ ఉంటుంది. సో ఇంటరాక్టివ్ మోడ్ ఏంటంటే నువ్వు దానిలోకి పోయి వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు కదా, వాళ్ళ మధ్యలో నువ్వు అడగొచ్చు. సో నాకు ఇక్కడ డౌట్ వచ్చింది అట్లా అన్నట్టు. సో నువ్వు అది యూట్యూబ్లో కూడా చేయడానికి నీకు కాదు, సో ఇక్కడ నీకు అది పాసిబుల్ అనమాట. దీనివల్ల నీకు డౌట్స్ వచ్చిన దగ్గర ఎంబడే నువ్వు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. సో జాయిన్ అయిదాం. Welcome back to the deep dive. Oh, our listeners got something to share. Let's hear it. Know what the sources are telling or what we are discussing. That's a great point, and we absolutely want to make sure you're getting the most out of this. Yeah, that's really helpful feedback. సో ఇట్లా అనమాట, అంటే నువ్వు డిస్కషన్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు డైరెక్ట్ ఏఐతోన. వాళ్ళు పాడ్కాస్ట్ జరుగుతుంటే నువ్వు వింటుంటావు, ఒకవేళ నీకు మధ్యలో అది అర్థం కాకపోతే నువ్వు మధ్యలోనే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒకటి టైమ్ లైన్ అనేది, టైమ్ లైన్ నేను చెప్పిన కదా ఏదైతే మనకి హిస్టరీకి యూస్ఫుల్ అవుతుందో, సో ఆ టైమ్ లైన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇది ఓకే, కనిపిస్తుందా, ఇది ఇట్లా, ఇది మెయిన్గా హిస్టరీకి బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం దీని కింద ఏది ఎఫ్ఏక్యూస్ అంటే క్వశ్చన్స్ ఏవేవి అడగచ్చు. సో ఇట్లా అనమాట, వాట్ ఆర్ ద మెయిన్ ఫైండింగ్స్ ఆఫ్ ప్రకాష్ రాష్ట్రీయ, ఇంకా వాట్ ఆర్ ద కీ ఛాలెంజెస్ ఫేసింగ్ ద గ్రూప్ ఆఫ్ నేషన్స్, ఇట్లాంటివి అనమాట. సో ఇంకా నెక్స్ట్ బెస్ట్ థింగ్ అంటే ఇది తెలుగు మీడియం, హిందీ మీడియం ఆర్ ఎనీ మీడియం వాళ్ళకి చాలా యూస్ఫుల్. సో ఇప్పుడు నేను ఇన్పుట్ దేనిలో ఇచ్చిన, ఇంగ్లీష్ ఇచ్చిన, సో నువ్వు ఇంగ్లీష్లో, జాపనీస్, మ్యాండ్రిన్ ఏదన్నా ఇవి, నీకు కావాల్సిన అవుట్పుట్ లాంగ్వేజ్లో అది ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం తెలుగు చూస్ చేసుకున్నాం. సో తెలుగు స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో తెలుగు చూస్ చేసుకున్నాం కదా, సేవ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇదే మైండ్ మ్యాప్ ఉంది కదా, ఇప్పుడు జనరేట్ చేద్దాం. సో ఇది ఎట్లా వస్తుందో చూడండి ఒకసారి. ఓకే, సో దీన్ని మనం ఒకసారి అడిగి కూడా చూద్దాం. హాయ్, వాట్ ఆర్ వి డిస్కసింగ్. సో ఇప్పుడు మనం దాన్ని ఇంగ్లీష్లో అడిగినాం కదా, మనకు తెలుగులో వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే ఇంగ్లీష్లో అడిగినా కదా. సో మీరు అందించిన మూలాల మరియు అవన్నీ, ఇంకా అంటే ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చింది ఇంగ్లీష్లో, కాకపోతే మనం అవుట్పుట్ సెట్టింగ్ అనేది తెలుగులోకి చేసుకున్నాం కాబట్టి మనకు తెలుగులో వస్తుంది. ఇప్పుడు నీకు హిందీలో కావాలంటే హిందీలో పెట్టుకోవచ్చు. సో ఇంకోటి మనం మైండ్ మ్యాప్ కూడా అడిగినాం కదా, సో అది కూడా ఒకసారి చూద్దాం, ఒక్క నిమిషం. సో బూమ్, ఇక్కడ చూడవచ్చు. సో ఈ మైండ్ మ్యాప్ కూడా మనకు తెలుగులో వచ్చింది అనమాట. సో ఇక్కడ జిఎస్ పేపర్ 2, పేపర్ 3, ఇంకా మెయిన్స్ ఎన్రిచ్మెంట్ కోసం కంటెంట్, ప్రిలిమ్స్ కోసం వాస్తవాలు. సో ఇట్లా అనమాట. సో ఏ ఆర్టికల్ అన్నా, ఏ వీడియో అన్నా, ఏది ఇంగ్లీష్లో ఉన్నాను దాని గురించి నేర్చుకోవాలనుకుంటే సో బెదుకోని అవసరం లే, నువ్వు దాన్ని తెలుగులోకి మార్చుకొని తెలుగులో నీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇగో ప్రిలిమ్స్ కోసం వాస్తవాలు. కాకపోతే నువ్వు
టోటల్లీ దీనిపైన రిలై అయితే ఏమవుతుంది అంటే కొన్నిసార్లు ఇబ్బంది కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద నోట్బుక్ ఎల్ఎం. ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్. ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.